హాయ్ హలో ఇక్కడ మా ఇంట్లో ఇక పెళ్లి సందడి మొదలైందండి. ఇది లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను నెల్లూరుకి వెళ్తున్నాము, మా ఇంట్లో పెళ్ళి ఉందని, పెళ్లి కోసం అని చెప్పాను కదా. సరే, ఆ రోజు చీరలు తీసుకొచ్చేసి పక్క రోజు స్టిచ్చింగ్ అని వెళ్ళామండి. స్టిచ్చింగ్కి ఇచ్చేసి అమ్మాయి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించాలి కాబట్టి, మగ్గం వరకు అవన్నీ వేయించాలి కాబట్టి వేయించేసి వస్తూ ఇంకొక షాప్లో దూరాము. ఆ షాప్లో ఆ డాల్ చూడండి, నన్నే పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ముద్దుగా ఉంది డాలు. చూస్తుంటే అలానే నన్నే చూస్తున్నట్లు అనిపించింది అన్నమాట. అందుకే వీడియో తీశాను. ఆ షాప్లోకి పిల్లలకి బట్టలు తీయాలని వెళ్ళామండి. సరే, ఇక పిల్లలకి బట్టలు తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయాము. ఇదిగోండి, ఇక్కడ ఇంటి దగ్గర ఇక పెళ్లి కూతురికి కావాల్సినటువన్నీ చూస్తున్నాం అన్నమాట. ఒకసారి అంటే పెళ్లి కూతురికి ముందుగానే ఇవన్నీ తీసుకొచ్చేసాము. మెహందీ కోసమని మెహందీ, ఎదిగోండి నలుగులకి గంధము డబ్బాలు అవన్నీ చూస్తున్నారన్నమాట. ఇలా మేకప్ కిట్ మొత్తము చూస్తున్నాను. అంటే ఏమేమి ఉన్నాయి ఏంటి అని మన ఆబ్వియస్లీ మనకు ఆడవాళ్ళకి 1-2 సార్లు చూస్తుంటాం కదా. ఇంటి తెచ్చిన తర్వాత షాప్లో తెచ్చుకున్నా మళ్ళీ ఇంటి దగ్గర అన్నీ చూస్తాం కదా. సో అలా అన్నీ ఒకసారి చూసేస్తున్నాను అన్నమాట కింద. ఇదిగోండి, ఇదేమో మంగళ స్నానాలకండి ఈ సెట్టు. ఎందుకు చేసింది? అమ్మ చేయించిందే ఎట్టా? ఇక్కడ అమ్మాయికి కావాల్సిన జ్యువెలరీ సెట్లన్నీ ముందుగానే తెప్పించేసామండి. ఇంకా ఇదిగోండి, ఈ చెంప స్వరాలు అనేది తీసుకురాలేదన్నమాట. సో ఇప్పుడు ఈ చెంప స్వరాలు అలాగే ఇంకొన్ని గాజుల సెట్లు అన్నమాట. ఆల్రెడీ గాజులు అలాగే జ్యువెలరీ సెట్స్ అన్నీ ముందుగానే తెప్పించేస్తున్నాము. సో ఇప్పుడు ఇక ఇవి కొన్ని తీసుకొచ్చాము అన్నమాట. మళ్ళీ కొన్ని బ్యాంగిల్స్, అలాగే చెంప స్వరాలు, ఇలా ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా కొన్ని. సో అలాంటివన్నీ ఇప్పుడు తీసుకొచ్చి చూస్తున్నాము. సెట్లు కూడా చూపిస్తాను, అమ్మాయికి ఏమేమి సెట్లు తీసుకొచ్చామో జ్యువెలరీ సెట్లు కూడా చూపిస్తాను. నాలుగు రమ్మన్నదే. సరే, ఒక 10 ఇప్పుడు ఫోన్ చేస్తావా బాకి? అదే జాకెట్కి వస్తుంది అని చెప్తాడు. దాంట్లో ఉంది ఫోన్ నెంబర్. అట్లాగా, సరే. ఇక ఇవి వెడ్డింగ్ కార్డ్స్ అండి. అంటే నిన్న కొట్టించామన్నమాట. నిన్నంటే ఈరోజు ఇట్లా సెట్ చేస్తున్నాం కదా, ముందు రోజు కొట్టించాము. ముందు రోజు అనుకొని పొద్దున కొట్టించి సాయంత్రానికి తెచ్చేశారు. అవి అలాగే పెట్టేసాం మాకు తెలియక. సరే, ఇక ఊర్లో వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామని తీస్తే ఇలా ఉన్నాయి సపరేట్గా. ఇక అందరం ఉన్నాం కాబట్టి అప్పటికప్పటికే కూర్చొని అవన్నీ ఒకళ్ళు సెట్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కవర్లో వేస్తూ ఉంటే అలా సెట్ చేసామన్నమాట. ఇటు సెట్ చేసేసి ఊర్లో పంచడానికి వెళ్ళాము. అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేసామండి. అంటే మేము మొత్తానికి 5 డేస్లోనే పెళ్ళి అనుకున్నాము. ఇక ఇప్పుడు 3 డేసే ఉందన్నమాట. అంటే ఈ కార్డులు పంచుతున్నాం కదా, ఆ పక్క రోజే నలుగు అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసి అన్నీ త్వరగా ఇప్పుడు వెళ్ళి ఊర్లోనే పనిచేసి వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు అందరం కలుసుకొని. ఇదిగోండి, ఆమె మా పెద్ద చిన్నమ్మ అన్నమాట, మా పెద్ద పిన్ని, మా ఆయన వాళ్ళ అక్క అన్నమాట. ఆమె అంటే పెళ్లి కొడుక్కి మేనత్త అన్నమాట, పెద్ద మేనత్త. ఇక ఇక్కడ ఫస్ట్ కార్డు దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మా ఇంటి ఆడపడుచుకి ఇస్తున్నామండి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు. ఇదిగో మా బుజ్జి అన్నమాట, మా ఇంటి ఆడపడుచు అన్నమాట. ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఇక ఊర్లోకి ఎత్తుకొని వెళ్ళి త్వరగా పనిచేసి వచ్చేసామండి. అంటే చిన్న ఊరేలండి, మరీ అంత పెద్ద ఊరేం కాదు. నేను మర్చిపోయానండి, అసలు వెడ్డింగ్ కార్డ్స్ పంచేటప్పుడు కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాను. అంటే చీకటి పడిపోతుందేమోనని చెప్పేసి హడావుడి అయిపోయింది అనమాట. అంటే ఆ కార్డ్స్ సెట్ చేస్తున్నాయేమో అనుకున్నాం కదా మేము, మాకు తెలియలేదు. సరే, ఇంకా మేము సెట్ చేసుకొని వెళ్ళే లోపల కొంచెము మరీ అంటే కొద్దిగా లేట్ అయింది. అందుకోసం నేను వీడియో తీయలేకపోయాను. అంటే ఊర్లో ఇస్తాం కదా, అందరం వెళ్ళి మేము ఒక 5 మంది వెళ్ళాము. మా పిన్ని, నేను, మా మంగమ్మ, మా బుజ్జి, మా మాధవి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాము. తర్వాత ఇంటికి రాగానే ఇదిగోండి జ్యువెలరీ సెట్లన్నీ చూస్తున్నాము. ఎందుకంటే పక్క రోజే నలుగు, ఆ పొద్దున పెళ్ళి అన్నమాట. ఇక టైం లేదు. సరే, రేపు ఏం పెట్టాలా ఏంటి అని సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. రేపు అంతే.
2 గంటలకు వచ్చేసి అన్నీ అయిపోతాయి. కదమ్మా దీని మీద తర్వాత కొన్నట్టుగా ఇది మళ్ళీ సపరేట్గా కొన్నా దీని సెట్, దీని మీద వేరేటివి ఈ సెట్, ఇవి ఇంకొక సెట్ అన్నమాట సపరేట్గా. దీని పాపటి పిల్ల, దీని పాపటి ఇచ్చింది. సరిపోయి సెట్ అయిపోయింది. దీనికి ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది. సూపర్గా సెట్ అయిపోయింది. ఈ గ్రీన్ కలర్ సెట్లు 2 ఉన్నట్టున్నాయండి. అంటే 2 గ్రీన్ కలర్, ఇదిగో ఈ 2 కొంచెం ఇదిగోండి 2 గ్రీన్ కలర్ సెట్లు అన్నమాట. గ్రీను పింకు 2 సెట్లు. షైనింగ్ వేరేలా ఉంటుందా? అలాగే ఇక్కడ వేణీలు కూడా 2-3 రకాలు తెప్పించామండి. అంటే ఇదిగోండి ఈ రకం ఒకటేను, ఇంకొకటేమో కొంచెం లైట్ పింకు అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీయలేదనుకుంటా వీడియో. ఇదిగోండి ఇవైతే గోల్డ్ కలర్ టైప్ అన్నమాట. అలా వేణీలు కూడా 2-3 రకాలు తెప్పించాము. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చులేనని చెప్పేసి అలా 2-3 రకాల వేణీలు కూడా తెప్పించాము. అసలు ఇక్కడ ఇంతకీ మా ఇంట్లో పెళ్లి సందడి మొదలైందని చెప్తున్నానే కానీ పెళ్ళి ఎవరికో తెలిసిందా అండి? తెలిసిపోయి ఉంటుందిలే. నిన్న కూడా చూపించాను కదా, నిన్న డ్రెస్సు అదే బట్టలు తీసేటప్పుడు తెలిసి ఉంటుంది. మా జాన్సన్ కండి పెళ్ళి. అంటే మా బావగారి అబ్బాయి అన్నమాట మా జాన్సన్, మా బుజ్జి వాళ్ళ తమ్ముడు. ఇదిగో అక్కడ చూసారే అవి అమ్మాయికి చెప్పులు అన్నమాట. ఇక్కడ పనులు కూడా హడావిడిగా మొదలయ్యాయండి. అన్నీ ఒకే రోజు జరిగిపోయాయండి. ఇక్కడేమో కొంచెం సిమెంటు ఈ మెట్లు కడుతున్నాడు. అలాగే ఇక్కడ పచ్చగా కొంచెం నాటేశారు. అలాగే కొంచెం మట్టి కూడా అదేంటి జేసీపీ తీసుకొచ్చి తోసేశారండి మంచిగా సదరంగా. అంటే రోడ్లో నేను అసలు వీడియో తీయలేదు కానీ రోడ్లో మట్టి ఎగుడు దిగుడుగా ఉండింది. సిమెంట్ రోడ్డే ముందు, కానీ కొంచెం మట్టి రాళ్ళు అవన్నీ ఉండే లోపల జేసీపీ తీసుకొచ్చి అవి కూడా ఆ పని కూడా చేయించేశారు. నేను అప్పుడు వీడియో తీయలేదండి. ఆ వీడియో తీసుంటే బాగుండేది. అంత హడావిడిగా జరిగిపోయింది అనమాట. ఒక పక్క ఎదుగో అటు సైడ్ ఏమో మా ఆయన పచ్చగా ఇంకొక తీసుకొచ్చి కంప నాటిస్తున్నాడు. ఒక పక్క ఏమో మా సురేంద్ర అటు సైడ్ మెట్లు లేవన్నమాట, అటు సైడ్ మెట్లు కడుతున్నారు. అలాగే కొంచెం సిమెంట్ అక్కడక్కడ పోయి ఉంటే పాతింటి దగ్గర సిమెంట్ కూడా వేపించేస్తున్నారు అనమాట. నైటే మొత్తం అన్ని పనులు జరిగిపోయాయండి. హడావిడిగా జరిగిపోతున్నాయి. అంత లోపల నేనేమో టీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు నైట్ యాక్చువల్లీ 8 అవుతుందండి. ఇప్పుడు టీ పెడుతున్నాను, అందరికి కూడా ఇవ్వాలి కాబట్టి. అందరూ ఇంకా పనులు చేస్తున్నారు. మా ఆయన ఫ్రెండ్ కూడా వచ్చిన్నాడండి. మా ఆయన చిన్ననాటి ఫ్రెండ్ అన్నమాట. ఇంకొక అన్న ఉన్నాడు అక్కడ, చూపిస్తా చూడండి. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అలా మా ఆయన ఫ్రెండ్ కూడా వచ్చి పని చేసేస్తున్నాడు మా ఆయనకి తోడుగా. ఎండలో అయితే చేయలేడు కానీ మాలక్సు సాయంకాలం చల్లగా ఉంది కాబట్టి అదేంటి ఆ కంప కూడా కొంచెము ఏమంటారు కొంచెం సరిపోలేదన్నమాట. కొంచెం సరిపోకపోయే లోపల మా ఆయన ఫ్రెండ్ వచ్చి తీసుకొచ్చి అప్పటికప్పటికే నాటేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ టీలు ముందుగానే పెట్టించేస్తున్నారండి పనులు చేసే వాళ్ళందరికీ. ఇంకా మళ్ళీ అన్నమాట. అంటే పనులు చేస్తూ ఉన్నారు కదా, కొంచెం మేము కూడా అంటే లేట్ అవుతుంది, అన్నాలు వండుకొని తినే లోపల లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టీలు పెట్టేసుకుంటున్నాం అన్నమాట. టీలు పెట్టేసి 2-3 సార్లు టీలు కూడా తాగేసాము. చూసారా, ఇదిగోండి లైటింగ్స్ కూడా లాగేశారు ఇంటికిను, అలాగే రోడ్డు వరకు లైటింగ్స్ లాగేశారు అన్నమాట. ఇక్కడ టీలు ఇచ్చేస్తున్నాను అందరికీ. చక్కెర చాలేమా, సరిపోయిందిలే. నాకు వేడి పోయినా ఎవడు చూడు ఎంత ముచ్చట్లు తాగుతున్నాడు. సరే
ఏంది మా ఇద్దరు ఇట్రామా ఇదిగోండి ఈయనేనన్నమాట మా ఆయన ఫ్రెండు. వాళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులండి. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరే అన్నమాట. ఇక పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు అయిపోయారులే. ఇప్పుడు బాగా హఠాత్తుగా కలిసారుండో వీళ్ళు. ఇప్పుడు అంటే ఈ అన్న ఇటు వస్తూ ఉన్నాడు, ఇక్కడ మా ఆయన ఇక్కడ హడావిడిగా పనులు జరిపిస్తూ ఉన్నాడు కదా. ఇక అన్న కూడా ఒక చెయ్యేసాడు అన్నమాట. అదే ఈ కంప కొరవబోతే కొద్దిగా ఇటు సైడు కొంచెము తక్కువ వచ్చింది. సరే మళ్ళీ అక్కడే ముందరే ఏదో చెట్లు ఉంటే కొంచెం అక్కడికి వెళ్ళి అవి కొట్టుకొని వచ్చి దాని మధ్యలో నాటేస్తున్నారన్నమాట ఇద్దరు స్నేహితులు కలిసి. అప్పుడు మా అలెక్స్ కూడా అంత సన్నగానే ఉన్నాడండి. ఇదిగో ఎన్నున్నాడే వాళ్ళ ఫ్రెండ్, అంత సన్నగానే ఉన్నాడు. మా అలెక్స్ హఠాత్తుగా వచ్చేసాడు అనమాట, పొట్ట వచ్చేసింది ఎక్కువగా. సో ఈ అన్న మాత్రం ఇలానే ఉన్నాడు చూడండి, చలాకీగా సన్నగా చక్కగా అలానే ఉన్నాడు. ఇదిగో వీడియో అటు ఇటు తిరుగుతూ వీడియో తీస్తున్నానని అటు ఇటు తిరిగేస్తున్నాడు అనమాట. హడావుడిగా సందడిగా జరిగిపోతున్నాయండి పనులు. ఒక పక్క కంపలు నాటేస్తూ, ఒక పక్క మట్టి సదర పెట్టేస్తూ, ఒక పక్క సిమెంట్ అక్కడక్కడ పోయి ఉంటే వేసేస్తూ, ఇందాక జేసీపీ వచ్చి రోడ్లు అంతా సదరం చేసేసి అలా అయిపోతూ ఉంటే ఒక పక్క చిమ్మేస్తూ ఉన్నారు. సరే అదంతా అయిపోయిందా, ఇక లాస్ట్లో పైకెళ్ళి పైన అమ్మాయికి మెహందీ పెట్టిస్తున్నామండి. ఇక్కడే మా ఊర్లో ఈ అమ్మాయి మెహందీ ఆర్టిస్ట్ అనమాట. భలే వేస్తుందండి మెహందీ, చకచకా వేస్తుంది. నేను ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయి అంత చకచకా వేస్తుందని. అంటే తెలుసు కానీ ఈ అమ్మాయి దగ్గరే పెట్టించుకుంటారని తెలుసు, కానీ ఇంత చకచక వేస్తుందండో భలే. అంటే మెహందీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది కదా. సో ఈ అమ్మాయి మెహందీ ఆర్టిస్ట్ అనమాట. భలే మంచిగా వేసేస్తుంది. అమ్మాయికి మాత్రమే ఆ రోజు పెట్టించి ఇంకొక ఇద్దరికి కూడా పెట్టిందేమో, కానీ నేను అమ్మాయి వరకే వీడియో తీసానండి. చూడండి అసలు ఎలా ఎంత ఫాస్ట్ దిద్దేస్తుందో అలా అని. రింగ్స్ అవి తీసేయమని అక్క చేతి మొత్తం తీపిచ్చేసి మా పర్సులో పెడతా. హాయ్ గాయ్ తను ఏందే పాపం పని చేసి నీరసం వచ్చేసింది రే. అవునా, అలవాట్లేదు కదా. అది మెయిన్. ఇక్కడ ఆ రోజే ఆడవాళ్ళందరికీ పెట్టించుకుందాం అనుకున్నాము. అంటే ఇద్దరికి పెట్టే లోపల లేట్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చిందే 9 పైన అయిపోయింది. ఆ అమ్మాయి ఏదో జాబ్కి వెళ్ళి అప్పుడు వచ్చిందండి. అంటే గూడూరులోనే ఏదో జాబ్ చేస్తుంది. జాబ్కి వెళ్ళి వచ్చి నైట్ 9 పైన అయిపోయింది అన్నమాట. ఇక ఈ అమ్మాయికి పెట్టే లోపలే లేట్ అయిపోయింది. ఇంకా ఇద్దరికేమో పెట్టింది, మా డాలీకి ఇంకొక అమ్మాయికి ఎవరికో పెట్టింది అనమాట. అప్పటికి లేట్ అయిపోయింది. ఇక ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అన్నమాట. ఇక మిగతా వాళ్ళే సొంతంగానే వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇదిగో చూసారా, అమ్మాయికి ఇలా పెట్టిందన్నమాట. ఇక ఇక్కడ అన్నాలు తినేస్తున్నామండి నేను మా అలెక్స్. అంటే అందరం కూర్చొని తింటాం కదా ఊర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చేయాలి, నేను మా అలెక్స్ వచ్చేస్తామన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ఆ 4 days 5 days రోజు ఇంటికి వచ్చేసేవాళ్ళం అండి. రోజు ఇంటికి వచ్చి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళము. అంటే నైట్ 12 అయినా సరే ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే అక్కడ బంధువులంతా ఉన్నారు, కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా. అంటే ఉంది, పడుకోవచ్చు, 2 ఇళ్ళు ఉన్నాయి, కానీ ఎందుకులే దగ్గరే కాబట్టి అందుకోసం వచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ప్రతిరోజు అలానే చేసేవాళ్ళము. అంటే ఒక్కొక్కసారి 12:40 కూడా అయ్యేదన్నమాట, 12:45 కూడా అయ్యేది నైటు. సో అలా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇదిగోండి కంభం వారి పెళ్లి సందడని జాన్సన్ బాబు విమల, ఇదిగో పెళ్లి బ్యానర్ అన్నమాట ఇది. ఇది 3వ రోజు, అంటే ఈ రోజేనండి, రేపు నలుగు అన్నమాట. ఇది స్టార్టింగ్ అన్నమాట. ఇప్పుడు ఇదిగో మా అలెక్స్ ఇప్పుడు ఇంటికి ఇదిగోండి ఇక తినేసి ఇక ఇంటికి బయలుదేరాము. నేను వచ్చేసాను. సరే ఒకసారి రోడ్లో నుంచి ఇంటి వరకు వీడియో తీసుకుంటూ వెళ్దాము, లైటింగ్ వేశారు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి లైటింగ్ తీసుకొని ఇంటి వరకు వెళ్తున్నాను రోడ్లో నుంచి. ఇక్కడ నేను ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే అలెక్స్ ఏమో మళ్ళీ నా వెనకాల రౌండ్ కొడుతున్నాడు అన్నమాట.
నేను దట్ట రౌండ్ వేస్తున్నాడు. రా లక్స్. కట్ చేస్తే ఇక్కడ ఇంటికి వచ్చేసామండి గూడూరుకి. ఇదిగోండి నాకు మళ్ళీ ఆకలేసింది ఇంటికి వచ్చే లోపల. అంటే తిన్నాను ఊర్లో, అయినా నాకు ఎందుకో ఫిల్లింగ్గా అనిపించలేదన్నమాట. కొంచెం ఆకలిగానే అనిపిస్తోంది. అందుకోసము ఇప్పుడు టైములు 11:30 అనుకుంటా. ఒక్కొక్కసారి మేము వచ్చే సమయానికి మేము వచ్చే దారిలో కూడా ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ ఉంటే తీసుకెళ్దాం అనుకుంటూ వచ్చాము, కానీ ఆ రోజు ఎక్కడ లేవన్నీ అయిపోయినాయి అనమాట, క్లోజ్ చేసేస్తున్నారు. సరే ఇక నాకు ఎక్కువగా ఆకలి అనిపిస్తుంది అలెక్స్ అని చెప్తే, సరే ఉండు ఇంటికి వచ్చిన తర్వాత బజార్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చపాతీ తీసుకొచ్చాడండి. 2 చపాతీలు తీసుకొచ్చాడు. ఒకటి నేను ఒకటి మా అలెక్స్ తినేసాము. ఇలా హడావిడిగా జరిగిపోతున్నాయండి మా ఇంట్లో పెళ్లి పనులు. ఇక పెళ్లి సందడి మొదలైందన్నమాట మా ఇంట్లో. ఇక తినేసి పడుకున్నామా, ఆ తర్వాత ఎవరో క్రాకర్స్ కాల్స్తున్నారండి. అది కూడా ఒక బిట్టిది వీడియో తీశాను. ఇంతేనండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెళ్లి సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి బ్లాగు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే.